బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. తమ సంస్థపై అసత్య నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని నోటీసులు ఇచ్చింది. ఇందాపూర్ డైరీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని హెరిటేజ్ స్పష్టం చేసింది. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బొత్స బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెరిటేజ్ సంస్థ నోటీసుల్లో తెలిపింది. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ కు ఎటువంటి యాజమాన్య సంబంధాలు లేవని, వారి మధ్య కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. హెరిటేజ్ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ గా ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సంస్థ తెలిపింది. సెక్షన్ 356 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైటర్ శివ, ఇప్పటికే బొత్స సత్యనారాయణ మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. హెరిటేజ్ విషయమై దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ ఫుడ్ ఇష్యూ భారీ షాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డీ వ్యవహారంలో సంస్థ ప్రతిష్టకు భగ్నం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కూడా న్యాయవాది లీగల్ నోటీసులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా ఫిబ్రవరి 18, 2024 సాక్షి పత్రికలో ప్రచురమైన కథనం, అంతకుముందు బొత్స నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంద్రాపూర్ డైరీతో సంబంధంపై ఎటువంటి స్పష్టత లేదు. మహారాష్ట్రకు చెందిన ఇంద్రాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థేనని, దాని ద్వారా గతంలో టీటీడీకి 1000 కాంట్రాక్ట్ పొందారని బొత్స చేసిన ఆరోపణలు హెరిటేజ్ పూర్తి స్థాయిలో ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ మధ్య కేవలం ఒప్పందం తయారీ సంబంధం తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టీకరణ చేసింది. సిండికేట్ వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ ఏర్పరచుకుందన్న బొత్స వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పేర్కొన్నారంటూ లీగల్ నోటీస్ జారీ చేశారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రేరణతో రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. దాదాపుగా 33 ఏళ్ల నమ్మకం, నాణ్యతకు మారుపేరుగా ఉండి అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన తమ సంస్థ పరువు తీయటమే ధ్యేయంగా వీరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. బేషరతుగా తప్పుడు ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. అంతేకాదు అక్షరాల నోటీస్ జారీ చేసినందుకు ₹1,00,000 సంబంధించి చెల్లించాలి. క్రిమినల్ క్షమాపణ చెప్పని పక్షంలో బిఎన్ఎస్ యాక్ట్ చట్టం ప్రకారం సెక్షన్ 356 కింద కూడా పరువు నష్టం దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు. దాదాపుగా 5 పేజీల నోటీసుని హెరిటేజ్ సంస్థ న్యాయవాది ద్వారా బొత్స సత్యనారాయణకి పంపడం జరిగింది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.